మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యమవడం అనేది, ముఖ్యంగా కళారంగంలో ఉండే వాళ్ళకి అవకాశాలు లభ్యమవడం అనేది, కొందరు తాత్కాలికంగా ఎక్కువ లీవ్ తీసుకోవడానికి అవకాశాలు లాంటివి అవకాశం అనేది ఒకటి. అలాగే ఇంతకుముందు వెళ్లకుండా ఆగిన ప్రదేశాలు ఏదైనా ఉంటే వాటిని చూడడానికి మీరు చక్కటి పర్యటన చేయడానికి అవకాశాలు ఏర్పరచుకుంటూ విదేశీ అవకాశాల కోసం ఎదురు చూడడం, విదేశీ అవకాశాలతో దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడం కొందరైతే, ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మరి కొందరితో కొంత ముందుకు పెడుతుంది ఇది. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆలోచనలు కూడా అనుకూలంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఆకస్మికమైన పనుల వల్ల మిగిలిన మీ ముఖ్యమైన పనులు కొన్ని ఆటంకంలోకి రావడం అనేది, ముఖ్యంగా మీకు అనవసరపు బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం వల్ల మీ వృత్తులు మీద మీరు సొంతంగా వ్యక్తిగత విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఎక్కువ శాతం మీరు అధికంగా వేరే విషయాల మీద, అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ అనుకోని ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం బట్టి వృత్తిపరంగా కొంత చికాకుగా ఉండడం, మానసికంగా ఘర్షణాత్మకంగా ఉండడం, వృత్తిపరమైన ఇబ్బందులు ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఇలాంటి వాటిని అధిగమించడానికి శ్రీ రాజమాతాంగేర్మ అనే శ్లోకాన్ని పఠించాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామికి అనుకూలమైన సమయం. వారి యొక్క ఆరోగ్యం మీద స్పెషల్గా మీరు ఎక్కువ కేర్ తీసుకుంటారు. మంచి స్నేహ సంబంధాలు బలపడతాయి. అదేవిధంగా విందు వినోదాలు మొదలైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెట్టిన ఖర్చుకు కూడా తగిన విధంగా మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏంటనే దానికి మంచిగా మీరు లెక్క చూసుకునే విధంగానే మీకు అనుకూలంగా ఉంటుంది.